వేరుశనక్కాయలు. ఎంత? రూపాయి. రూపాయ? ఇండియాలో రేట్లు మండిపోతున్నాయన్న వెదవల్ని చక్కలికి పెట్టి చంపేయాలి. ఇచ్చే. ఇదిగోండి సార్. ఏంటి పొట్టలు వస్తాయంటే మొత్తం కదా? బండితో కలిపి అనుకున్నారా? ఏ ఊరు మంది? ఇండియాలో రేట్లు మండిపోతున్నాయి వాస్తవమే. చక్కలికి మొదటన వద్దులే, ఇది చావాలి కదా. ఎంతకిస్తావు? 50. ఇంకో మాట చెప్పు. 60. తగ్గమంటే ఎక్కుతావేంటయా? మేము డబ్బులు ఇచ్చుకున్నామండి. ఓహో, సున్నమో ఎండు మిరపకాయలు ఇచ్చి కొన్నాం అనుకుంటున్నావు నీ ఎంకమ్మ. నువ్వు 50 రూపాయలు చెప్పావు, నేను బేరం ఆడాను. మధ్య చూసి రేటేసుకో. పచ్చమేనా గుర్తుపరుస్తావుట్రా? ఇక్కడ కాదు, అక్కడ. ఆహా, బాపు బొమ్మలాగా, కుదేసిన బస్తాలాగా, ఆవిరి కుడువులాగా ఇంత అందమైన ఫిగర్ ఈ సిటీలో ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. కొందామా? తిందామా? ఎంతగా? ఓకే. బైది బై, మిరియాల చారు మీద మీ అభిప్రాయం? బెల్లం వేస్తే ఇష్టం. ఐ సీ. మరి చిక్కుడుగా టొమాటో పులుసు కాంబినేషన్ మీద ఏమైనా ఐడియా ఉందా? బెల్లం వేస్తే ఇష్టం. ఓహో, మరి వంకాయ చీరి కొబ్బరి కూర కూరి లైట్ గా నెయ్యిలో వేయిస్తే? బెల్లం వేస్తే ఇష్టం. టోటల్ గా మీరు బెల్లం మీదనే వేసారన్నమాట. ఇష్టం కాదు, బెల్లం అంటే ప్రాణం. మరి మీకు? నాకు కూడా అంతే. నేనంటే నాకు ఇష్టం. అలాగా? ఓ టైపులో ఆలోచిస్తే నువ్వంటే కూడా నాకెంతో ఇష్టం. అవి తొక్కలు వదిలేతలే. ఓ పని చేద్దామా? మరిద్దరం హోటల్కి వెళ్ళి ఇడ్లీ సాంబారు తిందామా? నేను హోటల్కి రాను బాబు. ఏం బా, భయమా? వాడు 2 సాంబార్ అడుగుతుంటే చచ్చిపోతున్నాడు. ఊరిపెలో దివాళా తీస్తానని భయపడి ఉంటాడు. పోనీ నాకు తెలిసిన ఓ ఇడ్లీ బండి వాడున్నాడు, ఆ దరిద్రుడి దగ్గరికి వెళ్ళి సెటిల్ అవుదామా? చెత్తది కాదు తల్లి, కొత్తదే. దాని కర్మలా తగలడింది. వాచ్మెన్ చెల్లి ప్రకటన పద.